రవితేజ నటిస్తున్న క్రేజీ చిత్రం మాస్ జాతర. ఇటీవల కాలంలో రవితేజ సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసింది. ధమాకా తర్వాత ఆయనకు పెద్ద హిట్ దక్కలేదని, గత ఏడాది విడుదలైన ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాయి. ఈ నేపథ్యంలో రవితేజ ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మాస్ జాతర. ఈ సినిమాకి భాను భోగ వరపు దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరూ గతంలో ధమాకాతో ప్రేక్షకులని విశేషంగా అలరించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మనదే ఇదంతా అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ సినిమాను వినాయక చవితి కానుగ్గా ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ని పంచుకుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేశారు. ఇప్పుడు రెండో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటకి భీమ్స్ ఇస్రోలియా అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారట. ఇది మాస్ బీట్ అని తెలుస్తోంది. ఈ సాంగ్లో రవితేజ స్టెప్స్ హైలైట్ అవుతాయని తెలుస్తోంది. త్వరలోనే రెండో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో రవితేజ క్లాసిక్ పాటల్లో ఒకటైన ఇడియట్ సినిమాలోని చూపులతో గుచ్చి గుచ్చి చంపకే పాటని ఇందులో రీమిక్స్ చేశారు. దాంతో అంచనాలు పెరిగాయి. ఇక టైటిల్కి తగినట్లుగానే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతుందని చిత్ర బృందం వెల్లడించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్ పాటల ద్వారా ఇది పూర్తిస్థాయి మాస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకి రాబోతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం ఆగస్టు 27న విడుదల కానుంది. విడుదల తేదీ సమీపంలో మరో పెద్ద సినిమా లేకపోవడం వల్ల మాస్ జాతరకి సోలో రిలీజ్ విండో దక్కినట్లయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.